Hello, testing. One, two, three, four. Hello, microphone testing. One, two, three, four. Check. Hello, testing. One, two, three. Check. One, two, three, three, two, one. Hello, testing. One, two, three. Check. Testing. One, two, three, four, five, five, four, three, two, one. Hello. 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 Check. One, two, three, two, one. Check. One, two, three, two, one. Hello. Check. One, two, three, three, two, one. Hello. Testing. One, two, three, three, two, one. Check. Check. One, two. Testing. One, two, three. Hello. Hello. Check. Check. One, two, three, three, two, one. Hello. Testing. Hello. Hello.
మీ అందరికీ నా నమస్కారం. కోవిడ్ మీద ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి మీ అందరికీ స్వాగతం. సో ముందు నేను జనరల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది కోవిడ్ గురించి మాట్లాడతాం. కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ మీద కూడా చెప్తాం. My colleagues, Health Secretary Mr. Rijvi may also talk on certain topics. Similarly, our DPH Mr. Srinivas, our Director of Medical Education Dr. Ramesh Reddy, VC Mr. Dr. Karnakar Reddy, and my colleague INPR Secretary and Mr. Arvind, they are also there. వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. సో ముందు ఈ పీరియడ్లో చాలా కష్టపడి all the doctors, all the nursing staff, all the other staff, district collectors and all other officers, వాళ్ళందరూ చాలా బాగా కష్టపడి పనిచేశారు. దానివలన వేరే రాష్ట్రంతో చూస్తే మన దగ్గర పరిస్థితి చాలా బెటర్గా ఉంది. అండ్ మన ప్రయత్నం వలన సిచ్యువేషన్ బాగా కంట్రోల్లో ఉంది. ఇక్కడ ఇంకా ఒక పాయింట్ నేను మీకు చెప్పాలి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పాజిటివ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ డైలీ 3 to 4 times నాతో టచ్లో ఉన్నారు. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా టచ్లో ఉన్నారు. ప్రతి ఇష్యూ మీద ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలి మనకి గైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ బికాస్ ఆఫ్ హిస్ గైడెన్స్ అండ్ టోటల్ సపోర్ట్ మనం బాగా చేయగలుగుతున్నా, అట్లా నాకు నమ్మకం ఉంది. దీనిలో ఇంకా ఒకటి అంటే మనకి ఒక బ్లాంకెట్ ఆర్డర్ సీఎం గారు ఇచ్చారు. మనకి ఏది అవసరం ఉంటే దానికోసం ఎంత డబ్బు ఉంటే అవసరం ఉంది అది ఆలోచన చేయకుండా డైరెక్ట్గా ప్లీజ్ ప్లేస్ ఆర్డర్స్ అండ్ సీ దట్ అవర్ పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్. అండ్ టుడే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతామంటే other than things which are not in our control, which is allotted by the center, all other things are available with us. ekkada ఏ మెడిసిన్ కి ఏ కన్స్యూమబుల్స్ కి మన దగ్గర ఏది కొరత లేదు. సో therefore we are able to do a much better job. The first thing is, how is the trend? మీరు కూడా అనలైజ్ చేస్తూ ఉంటారు. ట్రెండ్ చాలా బాగుంది. ఇట్ ఈస్ షోయింగ్ దట్ ది డిజీజ్ ఈజ్ అండర్ కంట్రోల్. అండ్ నాట్ ఓన్లీ ఇట్ ఈజ్ అండర్ కంట్రోల్, ఇది ఇంకా తక్కువ అవుతుంది. అట్లా చాలా క్లియర్గా ట్రెండ్స్ కనపడుతుంది. నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పాజిటివిటీ రేట్ చూస్తే కూడా అది చాలా క్లియర్గా ఓవర్ ది లాస్ట్ మోర్ దాన్ 10 days ఈ ట్రెండ్ మనకి ఎవిడెంట్ అయింది. సో ఇది మంచి పరిణామం అండ్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎవిడెంట్. లాస్ట్ కొన్ని నెలల నుండి అంటే చాలా చోట ఏం జరిగింది వేరే స్టేట్స్లో అంటే ఈ ఫేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ వాళ్ళ పని చాలా వరకు ఆఫ్ చేశారు. మన కంటిన్యూస్గా ఒకే గోల్తో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, ఆక్సిజన్ బెడ్ పెంచాలి, ఆ ధ్యేయంతో కంటిన్యూస్గా పని జరుగుతుంది. ఒక్క రోజు కూడా ఇప్పుడు డిజీజ్ తగ్గింది ఆ ఆలోచనతో ఎందుకు మనకి అవసరం ప్రభుత్వం ఎప్పుడు ఏ విరామం తీసుకోలేదు.
సీఎం గారు కూడా మనకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. సీ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్ ఇన్ హాస్పిటల్ బెడ్ ఇన్ తెలంగాణ ఈజ్ ఆక్సిజన్ బెడ్. ఇంకా ఎవ్రీ బెడ్ ఇంకా ఎక్కడ అవకాశం ఉంటే బెడ్ పెంచడానికి అది పెట్టండి. సో దట్ హ్యాస్ బీన్ డన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టెల్ కి లాస్ట్ సెప్టెంబర్లో 2020లో మన దగ్గర గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ తీసుకొని మొత్తం బెడ్ కోవిడ్ కోసం 18,000 ఉంటే ఈరోజు 52,000 బెడ్స్ మన దగ్గర ఉన్నాయి. సో దేర్ఫోర్ ఇంత నంబర్స్ కొద్దిగా పెరిగిన తర్వాత కూడా మనకి పెద్ద ఇబ్బంది రాలేదు. మీరు ఇంకా ఒకటి చాలా గుర్తు పెట్టాలంటే హైదరాబాద్ ఈజ్ ది మెడికల్ ట్రీట్మెంట్ క్యాపిటల్ టుడే ఆఫ్ ఇండియా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. అందుకే ఇఫ్ యూ గో టు ఎనీ హాస్పిటల్ అక్కడ తెలంగాణ వాళ్ళే లేరు బెడ్స్ మీద, చాలా రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అండ్ ఇంకా ఇతర రాష్ట్రం నుండి కూడా వస్తే ఉన్నారు. ఇంకా నేను జస్ట్ ఒక లాస్ట్ 15 days డేటా తీసుకుంటే 33 medical ambulances have come to Hyderabad from various parts of the country, including Delhi. Air ambulances, yes, medical air ambulances. So 33 has come and they come from different parts of the country, which shows that when people don't find such treatment elsewhere. So adi oka chala manchiga jarutundi. One by one I will also take various other issues. Pratyekanga, if you see what is happening regarding, different items. So, oxygen చూస్తే Telangana state, in Telangana state, మన capacity to produce oxygen is just 125 metric ton per day. Government of India మొత్తం తెలంగాణకి 430 metric ton allot చేశారు. డిఫరెంట్ స్టేట్స్ నుండి, అంటే పర్టికులర్లీ ఒడిశా, దెన్ తమిళనాడు, కర్ణాటక, ఈ స్టేట్స్ నుండి మనకి అలొకేషన్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒడిశా నుండి ఒక ట్యాంకర్ ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి 1, 2, 3 రోజు కాదు, 6 రోజు పడుతుంది. అందుకే మొత్తం ఇండియాలో మొదటిసారి our officers, all of them tried hard and got the first Air Force flight. And in that we started sending the tankers. Today we have been able to send almost 48 tankers with 14 trips, and దానివలన మనకి ప్రతి ట్రిప్ ద్వారా 3 రోజు సేవ్ అవుతుంది. ఇదే కాకుండా ఒక 2 rakes of railways also we are using to see that time is saved. But కొన్ని స్టేట్ నుండి, despite of our best effort and government of India intervention, ఈ రోజు మనకి తమిళనాడు నుండి అండ్ కర్ణాటక నుండి మనకి సుమారు 45 tons అది రావడం లేదు. సో ఫార్ మన ఎఫర్ట్స్ ద్వారా, మేనేజ్మెంట్ ద్వారా, ప్రతి ఎవరు రిఫిల్లర్స్ ఉన్నారు 27 వాళ్ళ దగ్గర మన టీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 63 అదర్ లొకేషన్స్ వేర్ ది సెల్లర్స్ ఆర్ దేర్ ఆఫ్ ఆక్సిజన్ మన టీమ్స్ పెట్టడం జరిగింది. దానివలన ఈ రోజు వరకు మనం బాగా పకడ్బందీగా ఆక్సిజన్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. నేను పర్సనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాను. టోటల్ రిక్వైర్మెంట్, ది వే హాస్పిటల్స్ ఆర్ గెటింగ్ ఫిల్డ్ అప్ ఫర్ తెలంగాణ ఒక 600 మెట్రిక్ టన్ ఉంటుంది. అండ్ వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. మనం కూడా వేరే పద్ధతి ద్వారా ఏం చేయవచ్చు అది కూడా ట్రై చేస్తే ఉన్నాను. సో ఫార్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనేజ్ ఆక్సిజన్ వెల్. ఇంకా మన ప్రతి హాస్పిటల్లో వీఆర్ డూయింగ్ ఆక్సిజన్ ఆడిట్. అంటే ఉద్దేశం ఏముంది అంటే ఎట్లా జరుగుతుంది అంటే మీరు చూస్తారు ఒక ఆఫీస్ ఉంటుంది,
లేకపోతే ఇంట్లో ఆ ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. దీనివలన చాలా ఆక్సిజన్ నష్టం అవుతుంది, వాటర్ లాగా ఆర్ ఎలక్ట్రిసిటీ లాగా. సో టీమ్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్కి సెన్సిటైజ్ చేయడం, రోజు వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్ తీసుకోవడం, అట్లా చేసి వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ది సిచ్యువేషన్ అండ్ హోప్ఫుల్లీ we should be able to ensure that there is no actual shortage of this thing. And if we can get some more oxygen from Government of India, we will be able to manage it without any problem. So this is regarding oxygen. Remaining, as I said, chala manaki all the consumables, all the requirements like N95, మన దగ్గర more than 25 lakhs undi, PP kit 6 lakhs unnai, 3-ply mask 86 lakhs unnai, RT-PCR kit kuda 3 lakhs varaku undi, RAT kit ante rapid antigen kit kuda మన దగ్గర 11 lakhs unnai, and daily we are procuring also home treatment kits. Itla మీరు చూసి ఉన్నాం అంటే this kind of things we give to everybody who gets positive and now who gets symptomatic we give this. So ఇది కూడా today in hand packed we have 6.38 lakhs and we are having scope to make much more and people are working. We have similarly other drugs like Remdesivir, this almost we have stocks about 90,000 and Tocilizumab we have 63 vials. So wherever mana control undi, మనం బయట నుండి తీసుకొని రావాలి, అక్కడ మన దగ్గర ఏ రకాల సమస్య రాకుండా జరుగుతుంది. అండ్ బట్ సమ్ టైమ్స్ విచ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, విచ్ ఈజ్ అలాటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అక్కడ మనకి అక్కడక్కడ చిన్న సమస్య వస్తుంది. బట్ అక్కడ కూడా చాలా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అండ్ వేస్టేజ్ లేకుండా వీఆర్ టేకింగ్ టైమ్లీ యాక్షన్ టు ఇన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అండ్ సిమిలర్లీ RT-PCR laboratories మన దగ్గర 17 ఉన్నాయి అండ్ వీ హ్యావ్ అండ్ ఆనరబుల్ సీఎం గారు ఆర్డర్ ఇస్తే ఇంకా ఒక 14 ఆల్రెడీ టెండర్ అన్నీ అయిపోయింది, త్వరలో అది కూడా ఫంక్షనల్ అయిపోతుంది. దాని మీనింగ్ ఏంటి అంటే ప్రతి జిల్లాలో RT-PCR ఫెసిలిటీ తెలంగాణలో అయిపోతుంది. సో పీపుల్ need not have to wait for longer hours and we can do such things without any problem. So this is the situation. Why do we find some problems? అక్కడక్కడ వినపడుతుంది ఇది సమస్య ఉంది, అది సమస్య ఉంది. అది మన అందరు కలిసి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు కంపేర్ టు ఎనీ స్టేట్ మీకు కూడా తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రంలో ఎట్లా పరిస్థితి ఉంది, మన పరిస్థితి చాలా బాగుంది. అండ్ ది ఎంటైర్ మెషినరీ ఈజ్ geared up and the honorable CM has been guiding us on a regular basis and given us total freedom for procurement, etc., whatever is necessary. But there is something which is causing some problems. Some kind of, creation of panic, some kind of very sensational kind of WhatsApp message, social media message, etc., is creating problem. Ee disease etla undante, if everything the way it is there today, all the details that we have, if everybody follows that, mana dagar Telanganalo ye rakal samasya radu, that is our belief and it is true so far. Problem ekkada vastundante, sudden ga bhayapadi panic ayi people start hoarding. They want to take unnecessary ga intlo oxygen petadam. నాకు చాలా మంది ఇన్ఫార్మ్ చేశారు ఒక 6 vials ఆఫ్ రెమ్డెసివిర్ తీసుకోవడం, ఇట్లా చాలా అన్నెసెసరీగా జరుగుతుంది. వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ ఈజ్ దట్ వీఆర్ టోటలీ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ది సిచ్యువేషన్. ఎవరికి ఏ రకాల భయపడేది అవసరం లేదు. ది ట్రెండ్స్ ఇఫ్ యూ సీ విచ్ యూ సీ ది రిపోర్ట్స్, ఇట్ ఈస్ ఎ డౌన్వర్డ్ ట్రెండ్. సూన్ total it will return after some time to normalcy and we are totally working on it. So the entire government from top to bottom అందరు దీని మీద పని చేస్తారు కాబట్టి మన ఈ సమస్యకి చాలా కంట్రోల్లో ఉంది అండ్ ఇంకా త్వరలో ఇంకా కంట్రోల్ చేయగలుగుతాం. Therefore it is something which all of us should understand
మీ మీ అందరితో కూడా నా మనవి అంటే కొద్దిగా కరెక్ట్ పిక్చర్ ఇవ్వండి, పీపుల్కి కాన్ఫిడెన్స్ ఇవ్వండి, ప్యానిక్ లేకుండా చూడండి. అండ్ ఎవరికి ఏది సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం అన్ని రకాల చర్య తీసుకునే ఉంటుంది. ఇప్పుడు చాలా చూసిన తర్వాత ఈరోజు ఐసీఎంఆర్ కూడా చెప్పారు. ఏం చెప్పారు? సిమ్టమ్ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వండి. నేను కూడా పర్సనల్గా చూశాను. అన్నెసెసరీగా భయపడి లేకపోతే ఏది డిలే చేస్తే కరోనాలో ఇబ్బంది వస్తుంది. ఒక్కటే గోల్ ఉండాలి, ఎనీబడి గెట్స్ ది సిమ్టమ్. నేను డాక్టర్ కాదు, బట్ అవర్ డాక్టర్ ఫ్రెండ్స్ విల్ టెల్, సిమ్టమ్ వస్తే చాలు, స్టార్ట్ ది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంది. టైమ్లీ ఎనీబడి, ఒక్క కేసు నేను చూడలేదు విచ్ హెస్ బికమ్ సీరియస్ వేర్ ది టైమ్లీ ట్రీట్మెంట్ హ్యాపెండ్. అండ్ ట్రీట్మెంట్ ఏముంది? దెర్ ఆర్ సమ్ మల్టీవిటమిన్, and it is in these kits. There is paracetamol and there is one antibiotic. This is all. Take it for 5 days. If symptom persist, అంటే ఈ మెడిసిన్ తిని తర్వాత కూడా సిమ్టమ్ కంటిన్యూ అవుతే, జస్ట్ స్టార్ట్ ఏ స్పెసిఫిక్ డ్రగ్ విచ్ వీ హ్యావ్ కెప్ట్ ఇన్ దిస్ ప్యాకెట్ అండ్ థింగ్స్ విల్ బీ ఆల్ రైట్. పీపుల్ ఏం చేస్తారంటే కొద్దిగా డిలే చేసి ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళి సిమ్టమ్ ఇగ్నోర్ చేసి చాలా దీనికి కాంప్లికేట్ చేస్తారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్గా ఉంది. Every government institution, as per the directions of Honorable Chief Minister, every government institution lo COVID outpatient service start ayindi. It can be a government hospital, it can be a PSC, it can be a sub center. Akkada velte symptom unte immediate ga ee packet ivvadam jarugutundi. Ee medicine teeskoni, there is a pamphlet inside, dan prakaram tinte సమస్య రాదు. 4-5 రోజు తర్వాత కూడా సిమ్టమ్ పర్సిస్ట్ ఉంటే, అంటే జ్వరం ఇట్లా పర్సిస్టెంట్గా ఉంటే ఇంకా ఒక మెడిసిన్ తినాలి. ఇట్లా చేస్తే వెరీ ఫ్యూ పీపుల్ విల్ గెట్ ఎనీ ప్రాబ్లం. సో ఇది ఓపీ సిస్టమ్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మన టీమ్స్ ఉన్నాయి, ఏఎన్ఎంస్, అదేవిధంగా ఆశా వర్కర్స్, వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ది కలెక్టర్స్ హ్యావ్ బిన్ టోల్డ్, ఒక టీం ఏర్పాటు చేసి ప్రతి చోట ఫర్ ఎవ్రీ 1000 హౌస్ హోల్డ్స్ ఒక టీం ఉండాలి. టీంలో మున్సిపల్ ఆర్ పంచాయత్ ఆఫీషియల్స్ ఉంటారు. అదేవిధంగా ఒక ఏఎన్ఎం, ఒక ఆ ఏరియాలో ఉన్న ఆశా వర్కర్స్ ఉంటారు. ఇంటింటి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎవరికి జ్వరం ఎట్లాంటి సిమ్టమ్ ఉంటే వాళ్ళకి ఇంట్లో కూడా ఒకటి మీరు మన ఆఫీసే మన హెల్త్ ఇన్స్టిట్యూషన్కి వస్తే అక్కడ మీకు దొరుకుతుంది. ఎనీబడి మిస్ అవుతే వాళ్ళ ఇంటికి వచ్చి ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇది ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి రోజు వెళ్ళగలితే వెళ్తారు, లేకపోతే ఫోన్లో అడుగుతారు, మీ బాగైంది అట్లా ఉంటే ఓకే, లేకపోతే ఫాలోఅప్ చేస్తారు. అదేవిధంగా సపోజ్ ఆల్రెడీ ఎవరికి 3-4 రోజు జ్వరం అయింది అంటే ఆ నెక్స్ట్ మెడిసిన్ కూడా దిస్ మెడిసిన్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు గివ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం రాష్ట్రంలో సీరియస్ కేసు తయారవరు, హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదు. అంటే చాలా ఒక 1000 మందిలో 1 or 2% మే నీడ్ హాస్పిటలైజేషన్, వేరే వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదు. సో దిస్ ఈజ్ ఎ స్ట్రాటజీ which we have started. GHMC లో last 2 days నుండి నడుస్తుంది, మంచి ఫలితం వస్తుంది. And again now in districts also we are doing. So ఎట్లా టైం చేంజ్ అవుతే, పరిస్థితి చేంజ్ అవుతే, అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మన పద్ధతి కూడా ఆ ప్రొసీజర్ కూడా మనం చేంజ్ చేసి ఎవరికి ఇబ్బంది రాకూడదు, ఎవరికి సమస్య రాకూడదు ఆ ధ్యేయంతో ఇవన్నీ నడుస్తుంది. ఇప్పటి వరకు ఆల్ ది థింగ్స్ ఆర్ టోటలీ అండర్ కంట్రోల్. అండ్ నేను ఇంతకు ముందే చెప్పాను, ట్రెండ్ చూస్తే ఇది ఒక డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. త్వరలో మనకి సమస్య లేకుండా కూడా అవుతుంది నేను భావిస్తున్నాను.
Raju, would like to say something? I think we covered all the points, sir. Sir. The points you tell about call center. Thank you, sir. In addition to the points that the Chief Secretary garu cover చేసినటువంటి points అది చాలా comprehensive గా cover చేశారు. Just 1 or 2 points I would like to add. ఒకటి ఏమిటంటే GHMC లో అంటే కాల్ సెంటర్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నార్మల్ గా మీకు ఐడియా ఉంది 0402 ఆల్ వన్స్ నంబర్ ఉంది. దాంట్లో కాల్ చేస్తే ఇప్పుడు కోవిడ్ సర్వీసెస్ కూడా కోవిడ్ గురించి కూడా దాంట్లో సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సమ్ సిమ్టోమాటిక్ పర్సన్ ఎవరైనా ఉంటే ఆర్ ఈవెన్ అదర్ పర్సన్స్ ఆల్సో జనరలీ ఏమైనా డౌట్ ఉంటే సో దే కెన్ ఆస్క్ క్వశ్చన్స్. వాళ్ళు డౌట్స్ అడగవచ్చు, అక్కడ క్లారిఫికేషన్స్ ఇస్తారు. డాక్టర్స్ కూడా ఉంటారు అక్కడ, వాళ్ళు కూడా సూచనలు సలహాలు ఇస్తారు. అది కాకుండా ఎవరికైనా ఈ సిఎస్ గారు ఇందాక చూపించినటువంటి కిట్ అవసరం ఉంటే ఆ రిక్వెస్ట్ కూడా తీసుకొని వాళ్ళకి డోర్ డెలివరీ అయ్యే విధంగా కూడా స్టెప్స్ తీసుకుంటారు. ఇదే పద్ధతిలో ఆల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇప్పుడు ఇటువంటి కాల్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది కలెక్టర్ల ఆధ్వర్యంలో. ఆ నంబర్స్ కూడా ఆయా జిల్లాలో ప్రకటిస్తారు. సో దాట్ ఆ జిల్లా ప్రజలు ఆ కాల్ సెంటర్ కి ఫోన్ చేసి కోవిడ్ గురించి సూచనలు సలహాలు తర్వాత కిట్స్ కూడా డోర్ డెలివరీ పొందవచ్చు. ఇంకా అంటే పాతకి ఈసారి ట్రెండ్లో తేడా ఏముందంటే phase 1 phase 2లో దట్ అర్లియర్ ఇన్ఫెక్షన్ కొద్దిగా టైం పడేది. ఈసారి తక్కువ సమయం కాంటాక్ట్ ఉంటే కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే అందరితో మనవి ఏముందంటే భయపడితే లాభం లేదు. సిమ్టమ్ వస్తే ఇమీడియట్గా మెడిసిన్ తినండి. ఇది మన మీడియాలో అన్ని చోట కూడా ఇవ్వడం జరుగుతుంది, ఫోటోగ్రాఫ్స్ అండ్ దిస్. మనం సెంటర్కి మీరు బస్తీ దవాఖానాకి, అర్బన్ హెల్త్ సెంటర్కి, పిహెచ్సికి, సబ్ సెంటర్కి, టెస్టింగ్ సెంటర్కి ఎక్కడ పోతే ఈ మెడిసిన్స్ ఉన్నాయి మీకు దొరుకుతుంది. ఫాలో చేయండి, ఇబ్బంది రాదు. అండ్ ఫైనల్ పాయింట్ అంటే మీ అందరితో మనవి అంటే అన్నెసెసరీగా ఎక్కడక్కడ తిరగకూడదు. మీరు కొద్దిగా రిస్ట్రెయిన్ చూపిస్తే, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అందరికి ఈ ప్రాబ్లమే సాల్వ్ అయిపోతుంది, ఎవరికి సమస్య రాదు. బిఫోర్ వి గో ఇన్ టు ది ఎనీ క్వశ్చన్స్, ఇంకా ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఏం జరుగుతుంది డౌట్స్ ఉన్నాయి, ఈజ్ వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ గురించి అప్పుడప్పుడు నేను వింటున్నా. పర్టికులర్లీ 1st May తర్వాత కొద్దిగా పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ చేంజ్ అయిన వలన అక్కడక్కడ కొన్ని క్లారిటీ లేకుండా కొంతమంది ఉన్నారు. సో ది ఫస్ట్ పాయింట్ ఈజ్ 45 వయసు దాటిన వాళ్ళకి వ్యాక్సినేషన్ నడుస్తుంది తెలంగాణలో. మార్పు ఏముంది అంటే ఇంతకుముందు వాకిన్ సిస్టమ్ ఉండేది, ఎవరు వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ ఇచ్చేది. రెండు కారణం వలన అంటే ఇప్పుడు సప్లై ఆఫ్ వ్యాక్సినేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తగ్గింది కాబట్టి, అండ్ రెండోది మన అబ్జర్వేషన్ ఏం వచ్చింది అంటే చాలా చోట అక్కడ రద్దీ వలన కూడా ఈ డిజీజ్ స్ప్రెడ్ అయింది. కాబట్టి మనం ఒక సింపుల్ సిస్టమ్ అంటే దట్ ప్రీ బుకింగ్ చేసి వెళ్ళాలి. సో ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు ఈ రోజు నుండి నిన్న లాస్ట్ మండే నుండి నంబర్స్ పెరిగితే ఉన్నాయి. ప్రీ బుక్ చేయండి, టైం ప్రకారం వెళ్ళండి, మీరు సేఫ్ ఉంటారు, ఎవరికి ఇబ్బంది కూడా రాదు. సో అది నడుస్తుంది. ఆల్రెడీ వీ హ్యావ్ డన్ వ్యాక్సినేషన్ ఫర్ మోర్ దాన్ ఆల్మోస్ట్ టచింగ్ 40 lakh కేసెస్. 42.24 lakhs మందికి 42,24,000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అండ్ వ్యాక్సినేషన్ కంటిన్యూ అవుతుంది. మీరు వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసి మన గవర్నమెంట్ సైట్స్లో వెళ్ళి తీసుకోవచ్చు. రెండు క్వశ్చన్స్ కొంతమంది అడిగారంటే
ఆ 44+ అంటే 45+ వాళ్ళలో ప్రైవేట్లో జరగడం లేదు. ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి వ్యాక్సిన్ ఇచ్చేది, మనం వాళ్ళకి అలాట్ చేసేది, వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పేమెంట్ ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళు పద్ధతి మార్చేశారు. వాళ్ళే డైరెక్ట్గా ప్రైవేట్ హాస్పిటల్స్ డైరెక్ట్గా వ్యాక్సిన్ ప్రొడ్యూసర్ నుండి కొనాలి ఫర్ 45+. అట్లా కూడా వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మనం కూడా లెటర్ కూడా రాశాను, వాళ్ళకి కూడా క్వాంటిటీ ఇవ్వాలి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వగలుగుతాం అట్లా చెప్పడం కూడా జరిగింది. సో 45+కి ఏం సమస్య లేదు. రెండు కొత్త పాలసీ వచ్చింది. థర్డ్ ఫేజ్లో ఎవరికి ఇచ్చారు? 18+కి, 18 to 44 ఇచ్చారు. చాలా సంతోషం. బట్ ఏమైందంటే మన దగ్గర 18 to 44 ఇయర్స్ వయసులో ఉన్న జనాభా ఎంత ఉంది అంటే 1,70 లక్షలు. అంటే మనకి కావాలి ఎంత? 3,40 లక్షలు. మనకి ఇచ్చారు ఎంత? ముందు కొద్దిగా ఇచ్చి ఇంకా తగ్గించి ఈరోజు వాళ్ళు మనకి ఇచ్చారు 3,90,000. అంటే ఈ అంటే రిక్వైర్మెంట్ ఈజ్ హౌ మచ్? 3.4 crores అండ్ గివెన్ ఈజ్ 3.9 lakhs. అంటే 100కి 1. దిస్ ఈజ్ ది అలాట్మెంట్ ఫర్ ది మంత్ ఆఫ్ మే. ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి? సో ఊరికి ఎట్లా ఓపెన్ చేస్తే అన్నెసెసరీ ఇంకా ప్రాబ్లమ్సే వస్తుంది, ఎక్కువ మంది వస్తారు. దానికోసం వీఆర్ కరస్పాండింగ్, వీఆర్ స్పీకింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ ఇది మనకి సరిపోదు, మీరు ఎక్కువ ఇవ్వాలి. మన లెటర్ రాశాను, అన్ని వీళ్ళకి ఈవెన్ కంపెనీస్కి రాశాను. కనీసం ఫస్ట్ మంత్ మనకి ఒక 30-40 lakhs ఉంటే నెక్స్ట్ మంత్ డబల్ చేస్తే మనం కవర్ చేయగలుగుతాం. బట్ ఇప్పుడు వాళ్ళు దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. త్వరలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ గారితో ఈ విషయం మీద మాట్లాడతారు, ఉత్తరం రాస్తారు. అప్పటి వరకు మనం అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళు కూడా 18 to 44 ఇయర్స్ మన అబెన్స్లో పెట్టడం జరిగింది. బట్ ది రిమైనింగ్ 45+ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ఎ నార్మల్ వే అండ్ వీఆర్ షోయింగ్ గుడ్ రెస్పాన్స్. పీపుల్ కూడా ముందు ఫస్ట్ రోజు వాళ్ళకి ఎంత తెలియదు, బట్ మీ ద్వారా వెబ్సైట్కి వెళ్ళి కోవిన్లో వెబ్సైట్లో చేస్తే ఈజీగా మనం చేయగలుగుతాం. ఈవెన్ మన మీ సేవల్లో కూడా వెళ్ళి, లేకపోతే చాలామంది ఇప్పుడు విలేజెస్లో కూడా వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా వాళ్ళు చేయగలుగుతారు, ఏ రకాల సమస్య లేదు. సో దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్. ఎనీ సార్ సిఎస్ గారు, ఇప్పుడు మీరు criteria to gauge the current situation, whether it is going beyond our control or సార్ ఇప్పుడు మనం April 20th నుంచి మన ఇక్కడ నైట్ కర్ఫ్యూ పెట్టాం. ఈ రోజు 15 days అవుతుంది. ఈ 15 days తర్వాత కాల్ సెంటర్లు అంటే డిసీజ్ అనేది సీరియస్ ఉన్నప్పుడు మీరు పట్టించుకోలేదు, ఇప్పుడు కాల్ సెంటర్ పెట్టారు. ఒకటి ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా లక్షలాది ఫీజులు వసూలు చేస్తుంటే గవర్నమెంట్ ఇంతవరకు ఒక చిన్న యాక్షన్ కూడా తీసుకోలేదు. ప్రభుత్వం సంబంధించిన హాస్పిటల్లో విపరీతంగా బెడ్స్ ఖాళీగా ఉంటున్నాయని చెప్తున్నారు. పేషెంట్స్కు మీరు ఎందుకు అవేర్నెస్ తీసుకోలేకపోతున్నారు? అక్కడ రావాలంటే భయపడుతున్నారు. ఎందుకు ఆ భయం ఉంది? సార్ ఇంకొకటి సార్ వీకెండ్ లాక్డౌన్ పైన కూడా ప్రభుత్వానికి సంబంధించి మీరేమో కేసులు తక్కువ ఉన్నాయి, రాష్ట్రంలో కరోనా కంట్రోల్ ఉందని మీరు అంటున్నారు. హైకోర్టు మాత్రం కావాలనే కేసులు ఇది టెస్టులు తక్కువ చేసి కేసులు కూడా తక్కువ చూపిస్తుందని చెప్పేసి హైకోర్టు చెప్తుంది సార్. సార్ ఇంకోటి దీనికి కంటిన్యూస్గా వీకెండ్ లాక్డౌన్ పైన కూడా నిర్ణయం తీసుకోవాలి, అది ఏదైనా ఉంటే 8వ తేదీ లోపే తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది సార్. సార్ టెస్టులు చాలా తక్కువగా ఉంటున్నాయి. చాలా చోట్ల కొద్దిపాటి టెస్టులే 30-40 మందికే పరీక్షలు చేసి మిగతా వారిని కూడా వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఇవాళ కూడా చాలా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా ఉంది. టెస్టుల కిట్ల కొరత అని చెప్తున్నారు. సార్ మీరు 60,000 రెమ్డెసివిర్ అండ్
సి మీరు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు, రోజు చూస్తే ఉన్నారు. మనకి ఇండికేటర్స్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ ఉన్నాయి, కొన్ని ప్రాక్సీ ఇండికేటర్స్ అంటాం. డైరెక్ట్ ఏముంది, ఎవ్రీడే ఎంతమంది పాజిటివ్ అవుతారు, మన బెడ్స్ ఎన్ని ఫిల్ అవుతుంది, ఎంత కోరుతా ఉంది. నాకు కూడా చాలామంది డైరెక్ట్ ఫోన్ చేస్తారు, నా కలీగ్స్కి ఫోన్ చేస్తారు బెడ్ కోసం, మెడిసిన్ కోసం. ఈ అన్ని వలన అండ్ అవర్ పాజిటివిటీ రేట్, అవర్ టోటల్ ఎంతమంది అవుతారు, అది చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది. సో అది చూస్తే, యాజ్ ఐ సెడ్ ఇన్ ది బిగినింగ్, ది ట్రెండ్ ఈజ్ డౌన్వర్డ్. సో దట్ ఈజ్ ఫస్ట్ పాయింట్. రెండు, ఇప్పుడు రఘు గారు చెప్పారు, టెస్ట్ లెస్ చేస్తారు, దానివల్ల ఇట్లా ఉన్నాయి. నేను చాలా దీనికి మన టెస్ట్ ప్రతి ఎన్ని సెంటర్ ఉండేది అప్పుడు, ఈరోజు కూడా అన్ని సెంటర్స్ నడుస్తుంది. మీరు ఐసీఎంఆర్ లేటెస్ట్ గైడ్ లైన్స్ చదివితే, ఈ గైడ్ లైన్స్ చదివితే యూ విల్ రియలైజ్ కి కొన్ని పారాడైమ్ షిఫ్ట్ అవసరం ఉంది, మన థింకింగ్లో మార్పు రావాలి. నేను పర్సనల్గా సో మెనీ పర్సన్స్కి నేను మానిటర్ చేస్తాను. ఆయన ఇబ్బంది పడారు, ఆయన హాస్పిటలైజ్ అయ్యారు, ఆయనకి వెంటిలేటర్ వచ్చింది. ఐ అబ్జర్వ్ దాన్, దాని మీద కొద్దిగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మీరు చూస్తే, మీరు కూడా గమనిస్తే, డిలే ట్రీట్మెంట్ అండ్ నెగ్లిజెన్స్, లేట్గా ట్రీట్మెంట్ చేసి తర్వాత ట్రీట్మెంట్ లేట్గా టెస్ట్ చేసి తర్వాత నెగ్లిజెన్స్ పెట్టి ఆ మెడిసిన్ తినకుండా ఉంటే చాలా ఇబ్బందులు పడతారు. అందుకే ఈరోజు ఇఫ్ యూ రీడ్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ఐసీఎంఆర్ చాలా క్లియర్గా ఉంది. అదే మన స్టాండ్ ఈవెన్ బిఫోర్ ఐసీఎంఆర్ ఉండేది. ఏమి సిమ్టమ్ ఉంటే మీరు మొదలు పెట్టండి. ఆ టెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి 2-3 days పడింది, ఈరోజు కాదు, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అందుకే వీఆర్ సేయింగ్ వెరీ క్లియర్లీ, ఓపీ కూడా అందుకే మొదలు పెట్టడం జరిగింది. సిమ్టమ్ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్, మీకు నెగటివ్ రాదు, ఏది దానివలన నెగటివ్ ఇంపాక్ట్ లేదు. మీరు స్టార్ట్ చేస్తే లాభం వస్తుంది, మీ కేసు సీరియస్ అవదు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ప్లీజ్ మేక్ పీపుల్ అండర్స్టాండ్ దిస్. నేను త్రూ అవర్ మోడ్, అంటే అవర్ ఆఫీసర్స్ ఆఫ్ జిహెచ్ఎంసీ అండ్ స్టేట్ ఆఫీసర్స్, అవర్ మెయిన్ స్లోగన్ ఈజ్ సిమ్టమ్ వస్తే ట్రీట్మెంట్. నో, సిమ్టమ్ వస్తుంది, ఈవెన్ ఏ సిమ్టమ్ పెట్టుకుంటే మీరు వరీ చేయకూడదు. అంటే మీరు బహుశా ఐ విల్ టెల్, ఏ సిమ్టమేటిక్ కూడా సంథింగ్ వస్తుంది, వెరీ మైల్డ్ సిమ్టమ్ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, వాళ్ళకి టెస్ట్ రాదు, స్మెల్ తగ్గుతుంది, చిన్న జ్వరం ఉంటుంది, అది మనం పట్టుకోవాలి. ఎవ్రీబడి ఇట్ ఈస్, మీకు మీరు టెస్ట్ చేస్తే కూడా అక్కడ ఇప్పుడు సపోజ్ ర్యాట్ టెస్ట్ ఉంది, దాంట్లో 50%కి రాదు. ఈవెన్ ఇఫ్ యూ డూ, సపోజ్ యూ డూ ఆర్టీపీసీఆర్, వాట్ ఈస్ ది ఎఫిషియన్సీ ఎంత, 70-80, 70%, 30% మిస్ అవుతుంది. బట్ ఇఫ్ యూ డోంట్, అందుకే మనం చెప్తున్నా, మీకు సిమ్టమ్ ఉంటే జస్ట్ టేక్ ది మెడిసిన్, యూ విల్ గెట్ ఆల్ రైట్. సిమ్టమ్ పెరిగితే టేక్ ది సెకండ్ మెడిసిన్ 5 days తర్వాత, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిటర్న్ హియర్, యూ కెన్ రీడ్ ఇట్. నేను ఇంకా కొన్ని, ఐ విల్ కమ్ నౌ. వీకెండ్ ఇది అది, we very strongly believe, the government, that మన బోత్ యాంగిల్ మీద పని చేయాలి. ఇప్పుడు మీరు చూశారు, కొన్ని స్టేట్ ఈరోజు లాక్డౌన్ చేశారు, అక్కడ కూడా పెద్ద తేడా రాలేదు, డేటా ఉంది. ఇఫ్ పీపుల్ ఆర్ కేర్ఫుల్ అండ్ అవర్ సిస్టమ్ రీచెస్ అవర్ పీపుల్, వాళ్ళందరికీ మెడిసిన్ ఉంటే ఇబ్బంది రాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. సో High Court has asked us to consider. We will definitely
the government will look at their suggestion of weekend and then it will take a decision. But as such, we are not, the government knows that the situation is under control, and we also know that lockdown valna pedda upyogam ledu. We have to be careful. We have to follow the treatment protocol. Our hospitals lo evaru vasinappudu valki manchi treatment iste and evarki initial symptom vachinappudu ee medicine anni tinte evarki samasya raadu. Yeah. సార్ సీరియస్ గా స్ప్రెడ్ ఉన్న టైంలో మీరు పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు కాల్ సెంటర్లు పెడుతున్నారు. వైరస్ సీరియస్ స్ప్రెడ్ అవుతున్న టైంలో మీరు కాల్ సెంటర్ నాకు అర్థమైంది. కాల్ సెంటర్ లేదు ఎట్లా చెప్పడం లేదు, మనం ప్రచారం గట్టిగా చేస్తున్నాం. కాల్ సెంటర్ 2 దాని తర్వాత 7 ones వాజ్ ఎగ్జిస్టింగ్. డిస్ట్రిక్ట్ లో కాల్ సెంటర్ నడుస్తుంది, 104 నడుస్తుంది, 108 నడుస్తుంది. బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, దానికి ఇంకా పెద్ద యత్నంతో చేసి దానికి అందరికీ అంటే అందరికీ గుర్తు చేయడానికి ఇది సిస్టమ్ ఉంది, దీని మీద ఫోన్ చేయండి. ఇది ఒకటే మీ అందరితో మనవి చేస్తాం. మీరు జస్ట్ సీ ది సిచ్యువేషన్ నియర్ టు తెలంగాణ ఇన్ అదర్ స్టేట్. జస్ట్ యూ ఆస్క్ దట్ క్వశ్చన్, అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, మీకు అర్థమైపోతుంది. సార్ లాక్డౌన్ పెడుతున్నాయి, తెలంగాణలో పెట్టే అవకాశం ఉందా సార్? సార్ నైబర్ స్టేట్స్ లాక్డౌన్ పెడుతున్నాయి, తెలంగాణలో పెట్టే అవకాశం ఉందా? బికాజ్ అంటే లాక్డౌన్ పెట్టడం లేదా, పెడుతున్నారు కదా, వేరే నైబర్ స్టేట్స్ పెట్టాయి కదా సార్, రోడ్ బ్లాక్ చేస్తున్నారు. వాళ్ళ థింకింగ్ ఉంది. మన దగ్గర సిచ్యువేషన్ వాళ్ళ కంట్రోల్ నుండి పోయింది, బహుశా నాకు తెలియదు. మన దగ్గర వీఆర్ టోటలీ ఇన్ కంట్రోల్ అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ people's livelihood. We have to see that nobody, ఇప్పుడు సపోజ్ మెనీ ప్లేసెస్ ఇప్పుడు కొన్ని మనకి కిట్ దొరకలే, కొన్ని రోజు ఎందుకు దొరకలేదు? ఢిల్లీ నుండి టెస్టింగ్ కిట్ రాలే, ఎందుకు రాలే? అక్కడ లాక్డౌన్ పెట్టారు, వీళ్ళు రాలేకపోతారు, అక్కడ జరగడం లేదు, అందుకే ఆపింది. సో నేను చెప్పేది ఐ విల్ గివ్ ఎవ్రీబడి ఎంత కొద్దిసేపు టైం ఇస్తాం. సో లాక్డౌన్ వల్లనే అయిపోతుంది. నా దగ్గర డేటా ఉంది, మీకు కూడా అవసరం ఉంటే వీ కెన్ సప్లై యూ టుమారో డే ఆఫ్టర్ ఆర్ టుమారో ఆల్సో, ఈరోజు కూడా. దీనివలన పెద్ద డిక్రీజ్ ఎట్లా అయిపోయింది ఎట్లా కనపడం లేదు. సో వీ వాంట్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్. ఎప్పుడు ఏది అవసరం ఉంటున్నప్పుడు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ది క్యాబినెట్ విల్ రివ్యూ అండ్ టేక్ ఏ కాల్. బట్ ఈ రోజు ఉన్న పరిస్థితిలో భవిష్యత్తులో కూడా దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఏ లాక్డౌన్ ఇస్ ది ఫర్మ్ బిలీఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. పరిస్థితి ఎక్కువ గా ఉందంటున్నారు, కానీ శ్మశానాల్లో పోతున్నామో శవాలను కాల్చడానికి కట్టెలేక గవర్నమెంట్ సంబంధించిన కార్పొరేషన్ సప్లై చేస్తుంది. అంటే పరిస్థితి మీరు చెప్పేదానికి గ్రౌండ్ లో ఉన్నదానికి రియాలిటీకి చాలా చేంజెస్ ఉంది. I have a related question. Maybe you can address both of them at the same time. That is what my colleague asked. Would you be able to tell us how many deaths are occurring in all COVID hospitals? Okay? I'm not talking about those which the death committees sit and say these are COVID and these are because of comorbidities. The total number of people who are dying in the hospitals every day in Telangana and those who are dying in hospitals that are treating COVID patients. Because the official numbers do not match the ground reality. I know for certain, at least in 6 districts, every day there are 15 people dying in hospitals treating COVID patients. So can you or are you willing to share those numbers? Thank you. That is your perception. We are very clear, we declare the cases. There may be some confusion here and there because we have a protocol. The protocol is which death should be treated as a COVID death and which should not be treated. There is a clear protocol which is not my creation or our state government creation. It is created by the whole system of which, I don't know, ICMR or something. Maybe just you can brief how the system operates and it happens. Excuse me, sir. I understand. If I may just make myself clear in case I wasn't. My question was, I understand
how the cause of death is confirmed and decided upon. My question was, how many people are actually dying in these hospitals every day? That's all my question is. Thank you. Our answer is very clear and simple. The number we declare is the number. That's all. There's nothing more. సార్ బ్లాక్ లో ఇప్పటికీ రెమ్డెసివిర్ వచ్చి బ్లాక్ మార్కెట్ లో రెమ్డెసివిర్ వచ్చేటి ఇప్పటికీ 30 to 40,000 దొరుకుతుంది. కొన్ని ఇంజెక్షన్స్ అయితే 5 to 6 lakhs దొరుకుతున్నాయి. టొస్లీజుమాబ్ లాంటి ఇంజెక్షన్స్ ఎందుకని బయట దొరుకుతున్నాయి సార్, గవర్నమెంట్ దగ్గర ఎందుకు లేవు? You'd like to basically as I told, you have the note. Ante the whole issue is, please understood, till the time we were under control, we had ordered large number of remdesivir. It is another question that remdesivir valla upyogam unda leda. Doctors are very clear it is not of much use. But people లో ఒక ఇట్లా పర్సెప్షన్ తయారైంది, రెమ్డెసివిర్ తీసుకుంటే వాళ్ళు చాలా సేఫ్ అయిపోతారు. Every article that I have read from peered journals on health, ఎక్కడ రెమ్డెసివిర్ వలన at best ఏం జరుగుతుంది అంటే వాళ్ళ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ హాస్పిటలైజేషన్ మే కమ్ డౌన్. దీనివలన వాళ్ళకి బతుకు ఇంప్రూవ్ అవుతుంది. అట్లా ఏ ఒక్క చోట కూడా లేదు. బట్ పర్సెప్షన్ ఉంది. మనం టోటల్ వీ హ్యాడ్ ఆర్డర్డ్ ఫర్ 5 lakhs డోసెస్ ఆర్డర్ చేశాను. కొన్ని వచ్చింది అండ్ వీఆర్ వెరీ స్మూత్లీ హ్యాండ్లింగ్ ఇట్. బట్ ఏమైంది, మార్కెట్లో ఒకటి ఏమంటారు ఒక డిమాండ్ లాగా తయారవడం. రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ గివింగ్ అస్ ఓన్లీ 5,000 పర్ డే. మన పేషెంట్ కాకుండా మీకు తెలుసు ఇన్ అవర్ హాస్పిటల్స్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. సో దొరకడం లేదు. ఆబ్వియస్లీ సమ్ అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్ దానికి బ్లాక్ మార్కెట్ తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. బట్ వీ హ్యావ్ also booked, our police and other people have booked cases. We also tell people that unnecessarily ga, and ఇది కూడా మీకు తెలుసు అంటే కొంతమంది జస్ట్ ఊరికే కొన్ని ఒక 6 vials పెడతారు, అవసరం ఉండొచ్చు అట్లా అనుకొని. దానివల్ల ఒక ఆర్టిఫిషియల్ స్కార్సిటీ తయారైంది. వీఆర్ హ్యాండ్లింగ్ దట్. వీఆర్ రైటింగ్ అండ్ టెలింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టుడే. అవర్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఈవెన్ ఆర్గ్యూడ్ ఇన్ ది కోర్ట్ సేయింగ్ దట్ మనకి రోజుకి 25,000 ఈ డోసెస్ కావాలి, వైల్స్ కావాలి. దాని మీద కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈ 5 ఆల్రెడీ ఇచ్చారు, రిమైనింగ్ 20 కూడా ఇవ్వాలి అట్లా కూడా చెప్పడం జరిగింది. సో మన చేతిలో ఎంత, ఈవెన్ మనం వేరే కంట్రీస్ నుండి కూడా తీసుకురావడానికి కూడా ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సీఎం గారు ప్రత్యేకంగా కూడా కొన్ని ఫార్మా కంపెనీస్తో స్వయంగా మాట్లాడారు, వాళ్ళకి చెప్పారు కూడా. దానివలన ఇప్పటి వరకు నడుస్తుంది. బట్ ఆర్టిఫిషియల్ దిస్ థింగ్ దానివలన అక్కడక్కడ ఇబ్బంది కూడా వస్తుంది. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్ అండ్ టు టెల్ యూ, ఇన్ ఏప్రిల్ వీ హ్యావ్ given in the market, it has been released both to government as well as almost 4 lakh vials only in the month of April పెట్టడం జరిగింది. సో కొంతమంది ఇక్కడ అన్ని తీసుకొని అక్కడ, బికాస్ ఏముందంటే some other parts, northern parts, even in other states, it is acute shortage. కాబట్టి ఇట్లా కొంతమంది చేస్తారు. బట్ వీఆర్ టాక్లింగ్ దట్. We'll take from you. సార్, అంబులెన్స్ల విషయానికి వచ్చేసరికి ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నారు. దాంతో పాటుగా శ్మశాన వాటికలలో కూడా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు సార్ ఉన్నదానికంటే. డిమాండ్ చూసా మరి, లేకపోతే ఉన్న వాటిలలో పేషెంట్ల దగ్గర డబ్బులు లేకపోయినా కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మరొకటి సార్, ఇంకోటి వైద్య ఆరోగ్య శాఖ అనేది ప్రభుత్వానికి చాలా కీలకం. అయినా కూడా వైద్య ఆరోగ్యకు సంబంధించిన పోస్టులన్నీ కూడా ఇటు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం కేసీఆర్ మొదలే చెప్పాడు, కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ మొత్తంలో అసలు రాష్ట్రంలో ఉండదని చెప్పి.
అట్లాంటి వైద్య ఆరోగ్య శాఖలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు నియమించడానికి కారణం ఏంటి? రీసెంట్గా కూడా దాదాపు ఒక 300 పోస్టులకు పైగా కూడా ఇవ్వడం జరిగింది. ఈ వైద్య ఆరోగ్య శాఖలో పర్మనెంట్ పోస్టులు ఎప్పుడు పూర్తి చేస్తారు? మీరు అప్రిషియేట్ చేయాలి. ఎందుకు ఎన్ని పోస్ట్ ఖాళీ ఉంటాయి? ఇప్పుడు ఒక ప్రాపర్ ప్రాసెస్లో రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయడానికి రకరకాల సమస్య ఉంటుంది. ROR ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, దానికి నోటిఫికేషన్ ఇవ్వాలి, పద్ధతి ఉంటుంది, జోనల్ సిస్టమ్ అన్నీ ఉంటుంది. ఇప్పుడు ఆ సిస్టమ్ మనం ఫాలో చేస్తే దాని లీగల్ కోర్టు కేసు వస్తుంది, అన్నీ వస్తే ఉంటాయి. ఆ ఫాలో చేస్తే టైం పడుతుంది. అందుకే ఇది ఒక పెద్ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం ప్రభుత్వం చాలా ఆలోచన చేసి యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వీక్లో రిక్రూట్మెంట్ చేయడానికి ఒక పెద్ద డ్రైవ్ పెట్టి చేయడం జరుగుతుంది. అప్పుడు కూడా కొన్ని చోట భయపడి ఎట్లాంటి కొన్ని మంది ఉంటారు. బట్ మోర్ ఆర్ లెస్ వీ హ్యావ్ గివెన్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఒక IAS ఆఫీసర్కి ఇదే పని మీద పెట్టి మొత్తం ఈ స్టేట్లో ఏం జరుగుతుంది రివ్యూ చేసి మోస్ట్ ఆఫ్ ది పోస్ట్ వీ హ్యావ్ గాట్ ఫిల్డ్ అప్. ఇదే కాకుండా రెగ్యులర్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ రమేష్ రెడ్డి, హౌ మెనీ ఆఫ్ దీస్ నర్సెస్ అన్నారు? నర్సింగ్ స్టాఫ్ కూడా ఎప్పుడైతే రిక్రూట్మెంట్ ఆల్రెడీ మనకు కొన్ని కోర్టు కేసుల వల్ల డిలే అయిందో ఇప్పుడు అది కూడా ఫైనల్ అయిపోయింది. మోస్ట్లీ ఈ రోజు ఫైనల్ లిస్టులు కూడా వస్తాయి. వైద్య విధాన పరిషత్ సైడు 802 పోస్టులు ఫిల్అప్ చేశారు. తర్వాత పబ్లిక్ హెల్త్ సైడ్ అంటే అవి రెండుకు వస్తాయి. పబ్లిక్ హెల్త్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెండు కంబైన్ చేసి 2700. సో టోటల్గా రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరగడం లేదు, ఇది తప్పు. 2700 ANMs అండ్ నర్సెస్ కూడా 2400 పోస్ట్ కూడా ఇప్పుడు ఫిల్ చేయడం జరిగింది. అండ్ దే ఆర్ నౌ గోయింగ్ టు జాయిన్, విచ్ విల్ మీన్ దట్ అవర్ సిస్టమ్ విల్ గెట్ ఫర్దర్ స్ట్రెంథెన్. ఇది కాకుండా ఎక్కడ సపోజ్ వీ హ్యావ్ ఇంక్రీజ్ బెడ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అడిషనల్గా కూడా టెంపరీ రిక్రూట్మెంట్కి కలెక్టర్స్కి అదేవిధంగా అక్కడ DMHO వాళ్ళు ఒక కమిటీ లాగా ఏర్పాటు అయి ఇది చేస్తారు. కాబట్టి వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనేజ్. ఎస్ మేడం. సార్ తీసుకుంటాం సార్ వ్యాక్సినేషన్ చెప్తాం సార్ వ్యాక్సినేషన్ సంబంధించి సౌత్ ఇండియాలోనే తెలంగాణ లీస్ట్ ప్లేస్ లో ఉన్నది. వ్యాక్సినేషన్ సంబంధించి తెలంగాణ సౌత్ ఇండియాలో లీస్ట్ ప్లేస్ లో ఉంది. వ్యాక్సినేషన్ ఏ విధంగా పెంచుతారు? అందరికి ఫ్రీ వ్యాక్సిన్స్ ఇస్తా అని చెప్పి ప్రకటించారు. ఎప్పటి నుంచి ప్రొక్యూర్మెంట్ చేయబోతున్నారు? Sir, you said the state needs more allocation of vaccine, but you haven't received it from the central state. So what does the state government plans to do? Will they be procuring it directly from the producers, or how will it be? And what would be the plan to open up for 18+? Okay. So, vaccine ఇద్దరు ఒకే సబ్జెక్ట్ మీద అడిగారు. మన పరిస్థితి ఏముంది, ఎన్ని చేశాను మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 7th of April నుండి డైలీ మోర్ దెన్ 2 లక్ష వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. సమస్య ఎక్కడ ఉంది అంటే మీరు అర్థం చేసుకోవాలి. వ్యాక్సిన్ మన ఒక స్టేట్లో ఒక కంపెనీ ఉంటే కూడా ఎవరికి ఎంత, ఏ స్టేట్కి ఎన్ని వ్యాక్సిన్ ఇస్తారు, టోటలీ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనం ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎంత అలాట్ చేస్తే అంతే చేయగలుగుతాం. భవిష్యత్తులో అండ్ గవర్నమెంట్, అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హెస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఆల్ ది పీపుల్ he understands, and therefore he has said even from early age up to 44 also 100% వ్యాక్సినేషన్ చేయడానికి ప్రభుత్వం డిక్లేర్ చేసింది. దానికోసం ఎంత డబ్బు అవసరం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకు అంటే వ్యాక్సినేషన్ జరిగితే అందరు సేఫ్గా ఉంటారు. ఈవెన్ ఒక కారణం వలన ఈ వ్యాధి సోకితే కూడా వాళ్ళకి డ్యామేజ్ చాలా తక్కువ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఈజ్ టోటలీ కమిటెడ్ టు వ్యాక్సినేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. బట్ మీరు అప్రిషియేట్ చేయాలంటే మనకి ఎన్ని వ్యాక్సిన్ వస్తుంది అంతే చేయగలుగుతాం. ఈవెన్ మన వేరే కంట్రీస్లో కూడా ఎంక్వైరీస్ చేయడం జరిగింది. అక్కడ నుండి ఏది వచ్చే అవకాశం కూడా మనం చూస్తున్నాం. బట్ మొత్తం పాలసీ
and the procedures are controlled by Government of India. So ఎప్పుడు ఎందరు ఏమన్నారు కదా, నేను పర్సనల్గా మీరు చూసి ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా పర్సనలీ మాట్లాడాను, ఇదే బిల్డింగ్లో కింద కలిశాను కూడా. వాళ్ళు ఏమంటారంటే మే చాలా టైట్ ఉంటుంది, జూన్ జూలై తర్వాత వాల్ ప్రొడక్షన్స్ కూడా పెరుగుతుంది. మన దగ్గర ఇంకా ఒక కొత్త వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్ త్రూ బయాలజికల్ ఈవెంట్స్ కూడా వస్తుంది. అప్పుడు మనం చాలా స్పీడ్గా అన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ అవర్ ప్లాన్. సో ఫార్ యాజ్ 18 to 44 గురించి ఆల్రెడీ నేను చెప్పాను. చాలా తక్కువ ఉన్నప్పుడు మొదలు పెడితే కూడా పెద్ద ఉపయోగకరంగా ఉండదు, అన్నెసెసరీ ప్రాబ్లమ్సే వస్తుంది. బట్ ఇది తక్కువ ఉన్నప్పుడు కూడా ఎట్లా వాడితే బాగుంటుంది దాని మీద సీఎం గారు ఆల్రెడీ కొన్ని డిస్కషన్స్ చేశారు. త్వరలో దానికి క్లారిటీ కూడా వస్తుంది. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడతారు, లెటర్ రాస్తారు, అట్లా సీఎం గారు చెప్పారు. సార్ ఒక క్వశ్చన్ సార్ ఒక క్వశ్చన్ సార్ మీరు ఇన్ టైంలో వస్తేనే రికవర్ అవుతున్నారు, లేదంటే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. రెండోది ఏం చెప్తున్నారంటే 5 days మామూలు మెడిసిన్ వాడండి, 5 days తర్వాత స్టెరాయిడ్స్ వాడండి, అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి రమ్మని చెప్తాను. ఈ 3 daysలోనే సీరియస్ అవుతున్నారంటే మీరు 10 రోజులు ఇంట్లోనే ఉండమని చెప్తున్నారు. ఇదొక క్వశ్చన్. 10 రోజుల తర్వాత వాళ్ళు వస్తే, సీరియస్ స్టేజ్లో వాళ్ళు వస్తే, ఇక్కడ బెడ్ అలొకేషన్ బెడ్స్ అనేవి దొరకట్లేదు. అంబులెన్స్లోనే వాళ్ళు తిరుగుతున్నారు. 60,000 బెడ్లు మీరు ఉన్నాయని చెప్తున్నారు, 23,000 మంది హాస్పిటల్లో ఉన్నారు. అయినా కూడా బెడ్ కోసం తిరగాల్సి వస్తుంది. ఏదైనా బెడ్ అలొకేషన్ కోసం ఏదైనా సిస్టమ్ పెడితే బాగుంటుందేమో, అట్లాంటి సిస్టమ్ ఏదైనా పెడుతున్నారా? రెండోది, చిన్న చిన్న హాస్పిటల్స్లో మాత్రమే బెడ్లు అవైలబుల్ ఉన్నాయి, కానీ చిన్న హాస్పిటల్కి రెమ్డెసివిర్ దొరకట్లేదు. సరే, రెమ్డెసివిర్ అది ఎంతవరకు ఉపయోగం అనేది పక్కకు పెడితే చాలా మంది డాక్టర్స్ రెమ్డెసివిర్ ఇవ్వాలని చెప్తున్నారు. ఈవెన్ మనకు చాలా మంది ప్రిస్క్రిప్షన్ తోటి అక్కడ నిలబడి వందల మంది లైన్లో నిలబడ్డారు, బట్ అక్కడ దొరకట్లేదు చిన్న హాస్పిటల్స్లో. చిన్న హాస్పిటల్స్కి రెమ్డెసివిర్ ఇవ్వడానికి మీరు ఏదైనా చేస్తారు అలొకేషన్ విషయంలో? దట్స్ ఆల్ సార్, థ్యాంక్ యూ. సో మీ క్వశ్చన్ అంటే కొన్ని చిన్న బెడ్ దొరకడం లేదు. దట్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ థింగ్. మన లింక్స్ ఉన్నాయి, వెబ్సైట్ ఉంది, మీరు చూడొచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అందరూ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ అప్పుడు సమస్య ఉండొచ్చు. బట్ మోర్ ఆర్ లెస్ సమ్ బెడ్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్. ఈరోజు కూడా మన డేటా కూడా చూడొచ్చు, చాలా బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. రెండు ఇష్యూ మీరు రెమ్డెసివిర్ కొరత గురించి అన్నారు. దట్ ఈజ్ ఇన్ అవర్ మన నాలెడ్జ్లో ఉంది. సీఎం గారు కూడా కంపెనీస్తో కూడా మాట్లాడారు. మనకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టచ్లో ఉన్నాను. బహుశా కొన్ని రోజులు ఆ సమస్య కూడా తగ్గుతుంది. ఈ మధ్యలో నేను లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో చూస్తే అంతా రెమ్డెసివిర్ వెళ్ళినా, ఎందుకంటే చాలామంది డాక్టర్స్ క్లియర్గా చెప్పారు దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఐ సీ ఎ డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ డిమాండ్ ఫర్ రెమ్డెసివిర్. బట్ మీ సజెషన్స్ గుర్తుంటుంది, విల్ ట్రై అవర్ బెస్ట్. లో ఒక స్టాండర్డ్ సిస్టమ్ ఏదైనా తీసుకొస్తారా సార్? అంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళకే దొరుకుతుంది బెడ్, మామూలు వాళ్ళకి దొరకట్లేదు. ఎంత సీరియస్ ఉన్నా అంటే అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కాబట్టి వాళ్ళకి సీరియస్నెస్ ఉన్న బెడ్ దొరకలేని పరిస్థితి ఉంది. మీ పాయింట్ అర్థమైంది. మీరు ఏమంటారంటే బెడ్ అలొకేషన్ అంతా అది ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళకి వస్తుంది. అట్లా మన ఏం చేస్తానంటే దాని గురించి చెప్తాను. వీఆర్ సెయింగ్ we have issued orders also. Only people with mild and severe symptoms should be admitted. Moderate and severe symptom ఉంటే అడ్మిట్ చేయాలి, చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మీరు ఒకటి అర్థం చేసుకోవాలంటే కొంతమంది ఊరికే బాగుంటే కూడా ఇక్కడ ఉంటే సేఫ్గా ఉంటాం అట్లా ఆలోచనతో జాయిన్ అవుతారు. వాళ్ళ కోసం కూడా మనం ఆడిట్ పెట్టి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే ఉండాలి, ఎనీబడి ఎవరికి అవసరం లేదు దే కెన్ మూవ్ టు ఏ స్టెప్ డౌన్ ఫెసిలిటీ, అంటే ఒక కోవిడ్ కేర్ సెంటర్ లాగా పరిస్థితి అక్కడ పోవచ్చు. సో ఈ రెండు ఇప్పుడు రెగ్యులర్గా మనం ఫాలో చేస్తే ఉన్నాను, దీనివల్ల బాగా అవడానికి అవకాశం కూడా ఉంది. సెంటర్స్ ఇంకేమైనా పెంచే ఆలోచన ఉందా సార్? ఆల్రెడీ చిన్న చిన్న ఇల్లున్న వాళ్ళకి పాజిటివ్ ఉండి వాళ్ళకి ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ తెలంగాణలో ప్రతి జిల్లాలో 49 సెంటర్స్ ఉన్నాయి. అది కాకుండా
ఈచ్ జిహెచ్ఎంసి సర్కిల్లో కూడా ఒకటి ఒకటి. సో 49 + 3 30 79. అండ్ అది ఫిల్ అవుతే ఇంకా కలెక్టర్స్కి చెప్పడం జరిగింది, మీరు ఇంకా ఎక్కడ అవసరం ఉంటే ఈవెన్ వితౌట్ మనకి అడగకుండా కొత్త ఈ కోవిడ్ కేర్ సెంటర్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా పెద్ద హాస్పిటల్స్ దగ్గర కూడా వాళ్ళకి ఒక 3 స్టార్ 5 స్టార్ హోటల్తో లింక్ చేసి ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ప్రతి హాస్పిటల్తో 1-2 హోటల్స్కి మంచి హోటల్స్కి లింక్ చేయడం జరిగింది. సో దాట్ ఎవరు బాగా అయిన తర్వాత స్టేబుల్ అయిన తర్వాత దే కెన్ షిఫ్ట్ దేర్, లేకపోతే భయంతో వచ్చారు ఏమైపోతుంది, సో దే కెన్ గో అండ్ స్టే ఇన్ సచ్ ఫెసిలిటీ. అండ్ హాస్పిటల్ బాధ్యత ఉంది, వాళ్ళు కొద్దిగా సీరియస్ అవుతాయి లేకపోతే కాంప్లికేషన్ వస్తే వాళ్ళకి తీసుకుపోతారు. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఎన్ని నంబర్స్ మోర్ దాన్ 1800 బెడ్స్ అట్లా కూడా తయారైంది. సార్ మన దగ్గరికి స్ముత్నిక్ వ్యాక్సిన్ వచ్చింది కదా సార్, అది ఎప్పటి నుంచి ఉపయోగిస్తారు సార్? మన దగ్గర స్ముత్నిక్ వచ్చింది వ్యాక్సిన్, స్ముత్నిక్ రష్యన్ మేడ్ స్ముత్నిక్ వ్యాక్సిన్ వచ్చింది కదా సార్, అది ఎప్పటి నుంచి వాడుతున్నారు? అది నేను ముందే చెప్పాను, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. బట్ వీ హ్యావ్ బీన్ కాన్స్టెంట్లీ ఇన్ వీడియో కాన్ఫరెన్స్ అండ్ other talks, we have been telling them time and again that మీరు లిబరలైజ్ పాలసీ పెట్టి రెమ్డెసివిర్ ప్రొడక్షన్ పెంచడానికి, అదేవిధంగా ఈవెన్ అదర్ డ్రగ్స్ ప్రొడక్షన్ పెంచడానికి, వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెంచడానికి, లేకపోతే వేరే రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. అట్లా చాలాసారి వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా one by one I am seeing that they are becoming more liberal, and that is the need of the hour. కార్పొరేట్ హాస్పిటల్ విషయంలో ఎందుకు లిబరల్ గా ఉంటారు? చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, లక్షల ఫీజులు వసూలు చేస్తారని. సేమ్ టైమ్ మీ గవర్నమెంట్ సంబంధించిన సీనియర్ ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్కి పోవాలంటే భయపడుతున్నారు. మీరు ఒక బూస్టప్ ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ అంతా డయాల్మాల్ లేదా? కరెక్ట్ కాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్, ఇట్ డిపెండ్స్ అపాన్ మెనీ అదర్ థింగ్. ఈ రోజు కూడా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు దే ఆర్ ఇన్ అవర్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను ఇట్లా పబ్లిక్గా మాట్లాడడానికి ప్రైవసీ ఇష్యూ వలన చెప్పడం లేదు, బట్ మీకు ప్రత్యేకంగా ఇక్కడే చెప్తాం. ఎవరెవరు సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈరోజు నిమ్స్లో అక్కడ ఈరోజు కూడా అందరి పేరు కూడా చెప్పగలుగుతాం. సార్ అంటే నౌ వీ హ్యావ్ టు అంటే మీ ఫీ విషయంలో మన టీమ్స్ ఉన్నాయి. దే కీప్ ఆన్ లుకింగ్ అట్ ఇట్ అండ్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటే వీఆర్ ఇన్క్వైరింగ్ ఇన్ టు ఇట్ అండ్ విల్ టేక్ యాక్షన్. ఏమి ఎస్ అని చెప్తున్నారు, కానీ ఎవ్రీడే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా కానీ స్లాట్స్ వాళ్ళకి అలొకేట్ అయినా కానీ వాళ్ళకి ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ రోజు బొల్లారంలో జరిగింది ఇది ఇన్సిడెంట్, నిన్న ఒక దగ్గర జరిగేది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఆన్లైన్ లో వెళ్ళినా కానీ బుక్ చేసుకుని మొన్న నుంచి 45+ ఏదైతే స్టార్ట్ చేసిన తర్వాత అర్థం కూడా ప్రీ స్లాట్ బుకింగ్ చేసిన వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. ఫస్ట్ డే తీసుకుంటే ఆల్మోస్ట్ 40,000కి ఇవ్వడం జరిగింది. నిన్న ఆల్మోస్ట్ 65,000కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 50,000 క్రాస్ అయిపోయినాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక సిస్టమ్ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి. దాని ప్రకారం ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే మనకి అవసరం ఉంటే ఇప్పుడు శ్రీనివాస్ వి షుడ్ పుట్ ఇన్ ది సోషల్ మీడియా ఎట్లా బుక్ చేయాలి మనది ఆ రోజు ఆల్రెడీ నిన్న ఉన్న చెప్పాను. అండ్ కొన్ని అసిస్టెన్స్ బూత్ కూడా అక్కడక్కడ పెట్టి హెల్ప్ చేస్తే పీపుల్కి ఇబ్బంది రాదు. మనకి ఎంత రోజు వస్తుంది అది తప్పకుండా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. టోటలిజం ఆఫ్ డ్రగ్ కేటాయించడానికి కమిటీ పెట్టినట్టే రెమ్డెసివిర్ మనకి ఏదైతే సెంట్రల్ నుంచి అలొకేట్ అవుతుందో అది కూడా హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్లు ఉన్నారో వాళ్ళకు సరిపడా రెమ్డెసివిర్ ఇచ్చేటట్టు అలొకేట్ చేసి చిన్న హాస్పిటల్ కూడా అలొకేట్ చేసేటట్టు ఏదైనా కమిటీ చేస్తారా? ఆల్రెడీ ఫర్ సమ్ థింగ్స్ వీ హ్యావ్ డన్. ఈ టోసిలిజిమాన్ కోసం మనం ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇక్కడ కూడా ఐఎమ్ థింకింగ్ దట్ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ బై ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ది సిచ్యువేషన్ విల్ ఈజ్ అవుట్ ఇన్ ఎ డే ఆర్ 2. సో తర్వాత చూస్తాం, తప్పకుండా అవసరం ఉంటే చేస్తాం. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మెసేజ్. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సంబంధించి షెడ్యూల్డ్ ఏరియా ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్ ఏరియాస్లో
అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సంబంధించి వచ్చేసి ఒకటి రెండు ములుగు కానీ భూపాలపల్లి మా దృష్టికి వచ్చాయి. మా ఆశా వర్కర్లకి మా ఎన్ఎంలకి వాళ్ళు అసిస్ట్ చేస్తున్నారు. ప్రజలకి ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిట్స్ ఉన్నారో మేమే రిజిస్టర్ చేయించుకొని వాళ్ళకి ఇచ్చేస్తారు వ్యాక్సిన్. అలాంటి ప్రాబ్లం లేదు. సార్ బెడ్స్ విషయంలో మీరు చెప్తున్నారు బెడ్స్ ఖాళీ ఉన్నాయని, కానీ ఏ ఆసుపత్రిలోనూ బెడ్స్ ఖాళీ లేవు. ఎక్కడ ఫోన్ చేసినా కూడా బెడ్ ఖాళీ లేదంటారు. గాంధీ టీమ్స్ లో కూడా ఈ పరిస్థితి ఉంది. మీరు అదే ఉంది కదా చూపి యూ ఓపెన్ అండ్ సో ఇన్ ఎ బిగ్ సిస్టమ్ అది ఉంది దానికి. యా ప్లీజ్. So this is, you had said that the general trend, the trend of cases is kind of coming under control, right? If expecting that this trend will continue, hoping that the same trend will continue in terms of control and the number of cases and they'll keep going down, do you have your officials made any projections or looked at it in terms of saying by when might, maybe in a month or a month and a half, by when might the pressure on beds be eased, given this trend of cases, current trend of cases? Thank you. This, there is nobody who can so accurately say. We can only see the trend, that yes, the curve is flattening, it is coming down, that is very obvious. But I think because of the various measures, because of our outreach program, where we are going and giving these medicines to everybody who has symptoms, because of the OP at the hospitals and sub-center and PSC, I see that the impact of this will come very visibly within next 7 days. So thank you everybody. అంటే సి టెస్టింగ్ టైంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది, కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇప్పుడు సబ్ సెంటర్ వరకు రీచ్ అయ్యాను, ఇప్పుడు ఆశా వర్కర్ ద్వారా ఇంటి వరకు రీచ్ అయ్యాను. దానివలన రీచ్ చాలా పెరుగుతుంది. అండ్ ది నంబర్స్, వీ హ్యావ్ ఇనఫ్ నంబర్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ వెరీ బిగ్ అండ్ పాజిటివ్ ఇంపాక్ట్. అండ్ అదర్ థింగ్స్ ఆల్సో మీరు అర్థం చేసుకోవాలి దట్ from such a short number of 18,000 to reaching this number is itself 52,000. And even now we have not given up. We keep on trying to increase more and more places here. And all this is going to really make a very positive impact. So, ఒకసారి మీ అందరికీ ధన్యవాదం ఇచ్చి ఒకటే నా మీతో మనవి అంటే the trend is downward, things are under control, అన్ని మెడిసిన్స్ అండ్ టెస్టింగ్ అన్నీ మనకి అడిక్వేట్ క్వాంటిటీలో ఉన్నాయి. ఆక్సిజన్ కూడా ఈరోజు మన ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్, ఒక బయట నుండి, ఒక లోకల్ అండ్ ఒకటి వేరే పద్ధతి ఎట్లా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ జస్ట్ దీని మీద అంటే నేను హెల్త్ సెక్రటరీ అండ్ ట్రాన్స్పోర్ట్ స్పెషల్ సిఎస్ కాకుండా ఇదే పని మీద పెట్టడం జరిగింది. సేమ్ ఫార్ మెడిసిన్స్, సందీప్ సుల్తానియా అట్లా వర్క్ చేస్తారు, జయేష్ రంజన్ ఈజ్ వర్కింగ్. సో అన్ని ఐటమ్ మీద ఒక పకడ్బందీ పద్ధతి ద్వారా సీఎం గారు ఆదేశం వరకు చాలా బాగా జరుగుతుంది. మీ అందరితో ఒక రిక్వెస్ట్ ఉంది, యూ కెన్ హెల్ప్ people to recover faster, you can help ఈ ప్యానిక్ లేకుండా మీరు అందరికీ చేయగలుగుతారు. కరెక్ట్ ఏం చేయాలి ఈ మెసేజ్ మీ ద్వారా పోతే చాలా మంది దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ సచ్ థింగ్. నేను చూశాను కొంతమంది జస్ట్ ప్యానిక్ వలన ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ యూ ఈ లెటస్ ఒక మంచి పద్ధతితో పీపుల్లో ఒక ఇంకా ఈ ఆత్మవిశ్వాసం పెంచగలితే ఐ థింక్ వీ క్యాన్ బీ ది స్టేట్ విచ్ హెస్ టోటలీ బ్రాట్ దిస్ డిజీజ్ అండర్ కంట్రోల్. అండ్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. ఇక్కడ కొంతమంది పాజిటివ్ అయినప్పుడు కూడా పని చేశారు, కొంతమంది హార్ట్లో సమ్ అప్లికేషన్ స్టంట్ అనే చేసినప్పుడు కూడా పని చేశారు. ఈరోజు కూడా
కొంతమంది కలెక్టర్స్ పాజిటివ్ అవుతే కూడా దే ఆర్ వర్కింగ్. సో అందరంతా సిన్సియర్గా పని చేసినప్పుడు మీ సహకారం ఉంటే ఇంకా త్వరలో మన ఈ డిజీజ్కి టోటల్ కంట్రోల్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి.